అయితే టైం ట్రావెల్ చేసి వచ్చినా అంటావు. అవును తాత. నీకు పొలాలన్నీ మన ఎమరా బాలిగా ఇట్లా వచ్చినావు. కృష్ణయ్య గారు 10 ఎకరాల భూమి ఉందండి. డబ్బులు చాలా అవసరం. మీకు 30,000 ఇచ్చేస్తాను. ఏడా జూబ్లీ హిల్స్. అంత ఉత్తదే అన్ని రాళ్ళు గుట్టలు. మరి 3,000 ఇస్తావా? రాదండి. మురళీమోహన్ గారు 10,000 ఇస్తానన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. అయితే ఆ మంచిగా అమ్ముకో. అది కాదా పెట్టావు కదా పెద్ద కోట. అరే ఇప్పుడు ఇంకో ఆటేరా. నా ఊరు అవతల 50 ఎకరాలు పెడతా. ఊరవతల 100 ఎకరాలు పెట్టి. సయ్యా ఊరవుతారు 100 ఎకరాలు ఏంటి తాత? ఎక్కడది? శంషాబాద్ రా. శంషాబాద్ లో 100 ఎకరాలు ఉందా నీకు? అది పేకట్లో పెట్టదు తాత. అరే అంత ఉత్తదరా, అన్ని రాళ్ళు గుట్టలు ఏమున్నాయి. అరే మనోడా 100 ఎకరా కాగితాలు పడకరా. రేయ్ కిష్టయ్య పరువురా. యూతరంతా అరువురా. అరే మనోడా నువ్వు ఇంటికి పోయి 10 కేజీల బంగారం పట్టుకరా, అమ్మేద్దాం. దేనికి తాత 10 కేజీలు బంగారం? ఆ కులపోడు టీవీ తీసుకొచ్చి పెద్ద సౌండ్ పెట్టి గల్లని తినిపిస్తున్నాడు రా. మనం తక్కువ తినమా? మనం కూడా కొన్నాం. భూమి కొనరా అంటే కొను, బొక్కలో టీవీ కోసం 10 కేజీలు బంగారమా? ఫ్యూచర్ సంకర అయిపోతాం తెలుసా? మేము నీకేం తెలుసుకున్నా మాటలు నేను ఉల్టా మాట్లాడదా. టైం ట్రావెల్ చేసి వచ్చినట్టు పీగుడు గాడు. అది నా 10 ఎకరాల కాగితాలు, పైసలు మస్తు అవసరం ఉన్నాయి, అవి పెట్టుకుని పైసలు. 10 ఎకరాలు కాగితాలు